ఆనాడు ధర్మరాజు గారు అడిగాడు. ఈనాటికి ఈ ప్రశ్న ఎందరి మనసుల్లోనో. అందుకే ఆరణ్య పర్వం ప్రశ్నోపనిషత్తు. ఇందులో ఆయన అంటున్నాడు, మేము ధర్మాన్ని పట్టుకున్నాం, ధర్మాన్ని విడిచిపెట్టేశారు ధర్తరాష్ట్రుడు దుర్యోధనాదులు. ధర్మాన్నే పట్టుకున్న మేము కష్టాల పాలయ్యాం. అధర్మాన్నే పట్టుకున్నటువంటి ధృతరాష్ట్రుడి బిడ్డలు చక్కగా రాజ్య వైభవాన్ని అనుభవిస్తున్నారు. నాకు ఒక అనుమానంగా ఉంది. ఇది ఉన్నంతసేపు ధర్మాచరణమునందు పరిపూర్ణమైన పూనిక నిలబడడం కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎందుకంత గొప్ప వాళ్ళు అవుతున్నారు? ధర్మాన్ని పట్టుకుని కూడా మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం? నాకు ఇది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ విపర్యయమునకు నేను ఊహింతూ నాకు ఈ అయోమయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొంతమంది అంటారు, ఏమంటే ఎప్పుడూ పూజ చేయడు, పునస్కారం చేయడు, నమస్కారం చేయడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఎవరికి దండం పెట్టడు, కనబడ్డ వాళ్ళందరినీ దెబ్బలాడతాడు, చెయ్యరాని అకృత్యాలన్నీ చేస్తాడు, అదేంటంటే అలా వెలిగిపోతున్నాడు ఆయన. ఆ ధర్మం పట్టుకున్నవాడు పాపం నీతిని నిజాయితీని నమ్ముకున్నవాడు ఏమిటంటే అలా అయిపోయాడు. అసలు ఈశ్వరుడు ఉన్నాడా అంటుంటారు. ఈ ప్రశ్నే ధర్మరాజు గారు అడిగాడు. మార్కండేయ మహర్షిని అడుగుతూ ఇంకొక గొప్ప అనుమానాన్ని కూడా జోడించాడు. ఒకవేళ నాకు అనుమానం, బాయక నరుడిప్పుడు చేయు కర్మమున ఫలం ఇందు పొందునో పరలోకంబునందు పొందునో ఇందునందుగనునో. ఇప్పుడు మేము ధర్మాన్ని పట్టుకున్నాం కదా, ధర్మానికి వచ్చేటటువంటి ఫలితం ఇక్కడ రాకుండా ఒకవేళ పరలోకంలో వస్తుందా? అంటే ఇక్కడ మేము ఈ రాజ్యం పొందడం అన్నది లేకుండా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామా? ఒకవేళ స్వర్గానికి వెళ్ళడం కాకుండా మేము పట్టుకున్న ధర్మం, మేము చేసిన పుణ్యాల వల్ల ఇక్కడ రాజ్యం ఒకటే వచ్చి ఇక్కడ స్వర్గం రాకుండా పోతుందా? లేకపోతే పుణ్యకర్మ చేయడం వల్ల ఇక్కడ రాజ్యం అక్కడ స్వర్గం కూడా వస్తాయా? లేకపోతే ఈ శరీరంతో చేసిన పుణ్యం, ఈ శరీరంతో చేసిన పాపం ఈ శరీరంతోనే పోతాయా? విశ్వకర్త అయిన ఈశ్వరు కానని పురుషు కర్మ ఫలము పరయకున్నే. ఎవరో ఆయన నిర్ణయం చేశాడంటున్నారు పరమేశ్వరుడు. ఆయన్ని చూసిన వాళ్ళు ఎవరో ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడున్నాడు. మేమెవరం చూడలేదు. మేమెవ్వరం చూడనటువంటి ఆ పరమేశ్వరుడి శాసనానికి అనుగుణంగా మేం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఏ ఉన్నాయో అవి ఒడలితోన కృతము వెడలిపోవునో. మేం చేసిన పనులన్నీ మాతోనే పోతాయా? లేకపోతే మాతో వస్తాయా ఉత్తర జన్మలకి? ఇది తెలియవలయు నాకు అలఘు పుణ్య. నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలన్న కోరిక లేనివాడు ఎవరు ఉంటాడు నాకు చెప్పండి. అందరికీ ఇదే అనుమానం. అంటే మహానుభావుడు మార్కండేయుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు,